ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు. ఎవరి దేవుడంట? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు సొంతంగా తన పరిచయం ఇచ్చుకుంటున్నాడు. నేను ఈరోజు ఉదయం మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెనకాల ఒక బ్రదర్తో కలిస్తే, అన్న మీకు బెల్లంపల్లి కదన్నా అన్నాడు. కాదు బాబు, నేను ప్రవీణ్ కుమారే, కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కాదు. అర్థమవుతుంది కదా? నేను ప్రవీణ్ కుమారే కానీ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కాదు. నేను ప్రవీణ్ కుమార్ పగడాల. అలాగే దేవుళ్ళు చాలామంది నువ్వు అనుకోవచ్చు నాయన, కానీ నేను అలాంటి దేవుణ్ణి కాదు. ఏ దేవుణ్ణి? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. దేవుడు తన పరిచయ పత్రికను చూపిస్తున్నాడు. దేవుడు తన ఆధార్ కార్డు చూపిస్తున్నాడు. ఇదిగో ఇది నేను. నువ్వు ఎవరిని పడితే వాడిని ప్రవీణ్ కుమార్ అనుకోబాకు. ప్రవీణ్ కుమార్లు చాలా మంది ఉంటారు నాయన, కానీ నేను వేరు వాళ్ళు వేరు అని చెప్పడం కోసం డిస్టింక్షన్ ప్రభు చూపిస్తున్నాడు. చాలామంది దేవుళ్ళు ప్రజల మనసుల్లో ఉండవచ్చు, కానీ నేను అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి. ఏమని చెప్పమన్నాడు? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు, ఆయనను పోలిన వాడు ఇంకొకడు లేడు, ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు. నువ్వు ఎంత కష్టపడినా నాలాంటి దేవుడిని నువ్వు సృష్టించుకోలేవు. నువ్వు ఆవుని చేసుకోవచ్చు, దూడని చేసుకోవచ్చు, చెట్లను చేసుకోవచ్చు, పాములు చేసుకోవచ్చు, పుట్టలు చేసుకోవచ్చు. నాలాంటి దేవుడిని మాత్రం నువ్వు సృష్టించలేవు. నాలాంటి దేవుణ్ణి మాత్రం నువ్వు ఊహించుకోలేవు. నీ ఊహకు అందని వాణ్ణి, ఐఎమ్ యూనిక్ అని చెప్పటం కోసం ఇప్పుడు ఇట్లా చెప్తే నీకు అర్థం కాదు, కానీ ఓ మాట చెప్తా చూడు అని చెప్పి, నేను మీ నాయన మీ అబ్బున్నాడే అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఈ అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు అసలు ప్రత్యక్షతలు కనిపించాయా అని చూడాలి. అక్కడేమన్నాడు? 5వ అధ్యాయం 2వ వచనంలో మీకా గ్రంథంలో ఏమన్నాడు? పురాతన కాలము నుండి శాశ్వత కాలం తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అని అంటే అబ్రహాముకు కూడా కనిపించి ఉండాలి కదా, ప్రత్యక్షత కలిగి ఉండాలి కదా, అవునా కాదా? ఇస్సాకుకు కలిగి ఉండాలి, యాకోబుకు కలిగి ఉండాలి. ఎందుకు? మోషేకి కలిగిన ప్రత్యక్షతలో ఏమని చెప్తున్నాడు? నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ 12వ అధ్యాయం మనం ఆల్రెడీ చదివాం. 12వ అధ్యాయంలో అబ్రహాముకు కలిగిన ప్రత్యక్షతను మనం చూసాం. ఆయన మాటను విని ఆయన తన కుటుంబాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాము భార్యల్లో 2వ భార్య అయినటువంటి హాగరుకు కలిగిన ప్రత్యక్షత